నర్సాపూర్ బాలల సంరక్షణ కేంద్రాల పనితీరు మరింత మెరుగుపడే దిశగా చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం నర్సాపూర్ పట్టణంలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సభ్యులు కంచర్ల వందనగౌడ్, మర్రిపల్లి చందన, అపర్ణ, బి వచన్ కుమార్, కమిషన్ సభ్యులు విస్తృతంగా పర్యటించారు. నర్సాపూర్ పర్యటనకు విచ్చేసిన బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతారెడ్డికి మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ స్వాగతం పలికారు. ముందుగా నర్సాపూర్ పట్టణంలో వికాసం వికలాంగుల పునరావాస కేంద్రం సందర్శించి బాలబాలికల సంరక్షణ కోసం అధికారులు తీసుకుంటున్న చర్యలపై అడిగి తెలుసుకున్నారు. శారీరక వైకల్యం కలిగిన వికలాంగ చిన్నారిని చూసి చలించిన హృదయంతో ఆ చిన్నారికి ఆపరేషన్ ద్వారా వైకల్యాన్ని సరిచేసి పౌష్టికాహారం అందించి విద్యాబుద్ధులు నేర్పించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని సందర్భంగా చెప్పారు. అనంతరం భవితా కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో ముచ్చటించారు. భవితా కేంద్రాలు ఆదర్శవంతంగా పనిచేస్తున్నాయని, చిన్నారులకు ఆటపాటలతో కూడిన నైపుణ్యాలు నేర్పుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. శివంపేట బేతని సంరక్షణ ఆశ్రమం పరిశీలించారు. ఈ సందర్భంగా బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాలల హక్కుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని, కమిషన్ సభ్యులు జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ బాలల హక్కుల ఉల్లంఘనలు, పౌష్టికాహార లోపం మరియు రాష్ట్రంలో బాలల హక్కుల పరిరక్షణ, మెరుగైన విద్య, ఆరోగ్యం మరియు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం, పిల్లలపై దాడులను అరికట్టడానికి కమిషన్ కట్టుబడిందని, ప్రతి 6 నెలలకు లేదా ఏడాదికి ఒకసారి సంరక్షణ కేంద్రాల పనితీరును సమీక్షిస్తామని కమిషన్ స్పష్టం చేసింది. ఈ కార్యక్రమంలో మహిళా స్త్రీ శిశు సంక్షేమాధికారి హేమభార్గవి, రామాయంపేట సిడిపిఓ స్వరూప, డీసీపీఓ నాగరాజు, జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. That is period, put it in your mind. Today none of them want to ever lay sadda. Ante, that is my answer. Don't do that. ఇంతకంటే ఇంకేమైతుందమ్మా బాబా చెప్పిన పాపనా బాబా పాప కదా ఇంకా ఏమైతుంది నడుస్తలేదు. ఒకవేళ ఏమైనా కాలు ఏమైనా నడవదు, అంతే కదా. ఫ్యూచర్ కూడా అంతే కదా. వాట్ ఆర్ యు టేకింగ్ అస్ అట్లే కాలే క్యాంపెయిన్ చేసి పిల్లలు ఐడెంటిఫై చేపిస్తాం మేడం. వచ్చినోడిని చూసుకోకుండా వీళ్ళకి లీవ్ ఇచ్చి మళ్ళీ పోయి కొత్త వాళ్ళని తీసుకురమ్మని చాలు. మీరు గవర్నమెంట్ నుంచి మీరు తీసుకెళ్తున్నారంటే తొందరగా ఇది సాఫ్ట్ ఉంది, స్పాస్టిక్ ఇంకా రాలేదు. ఇప్పుడు స్పాస్టిక్ అయ్యే లోపల మీరు ఇంకా స్టిఫ్నెస్ రాలేదు. డబ్బులు వస్తాయి ఎట్లా కన్నా ఈ అమ్మాయికి మమ్మీ కూడా మనం